5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని. తమకు ఒక రాజధాని ఉండాలి, తాము ఎదగాలి, రాష్ట్రం నిలవాలి అనేది అక్కడి రైతుల ఆశ. ఇలాంటి ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. తగిలిన గాయాలను మర్చిపోతూ కొత్త నమ్మకంతో నిలబడుతూ ఆ రైతులు మద్దతుగా నిలిచారు. అటు ఢిల్లీలో అధికారిక రాజముద్ర వేసుకుని ఏపీ రాజధానిగా అమరావతికి గుర్తింపు దక్కింది. కానీ ఆ రైతుల్లో ఆనందం కనిపించడం లేదు. పెరగని ధరలు ఓవైపు, ప్రభుత్వం నుంచి అమలు కాని హామీలు మరోవైపు, రాజధాని ప్రజల్లో తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో అసలేం జరుగుతోంది? అమరావతి భూములకు భూమి ఎందుకు రావడం లేదు? ఇవన్నీ తెలియాలంటే హెచ్ఎండి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూడాల్సిందే. ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడు పార్లమెంట్ రాజముద్ర వేసి అధికారిక రాజధానిగా మారింది. అయినా ఎక్కడో అనుమానం, ఏదో తెలియని డైలమా. అసలేం జరుగుతోంది? 2014-19 కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఖరారు చేశారు. ఆ సమయంలో భారీ స్పందన కనిపించింది. ఏపీతో పాటుగా దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. ప్రభుత్వం అడిగిన వెంటనే స్థానిక రైతులు సైతం 33,000 ఎకరాల భూమి రాజధాని కోసం అందించారు. వారికి ఆ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇదే ఇప్పుడు రాజధానిలో ప్రధాన సమస్యగా మారుతోంది. ఇవే కాక మరిన్ని కొత్త సమస్యలు కూడా అమరావతికి అడ్డం పడుతున్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదు అంటూ కూడా ఇప్పటి వరకు కూడా ఊగిసలాటలాడింది. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ రాజధాని అమరావతి అంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాయి. అయితే ప్రస్తుతం అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా కొనసాగుతుంది, ఎలా ఉంది, అసలు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయా, జరిగినా కూడా ఏ ప్రాంతంలో ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి? దీనిపైన హెచ్ఎం టీవీ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై గ్రౌండ్ రిపోర్ట్. 2019లో జగన్ హయాంలో 3 రాజధానుల పేరుతో అమరావతిని పక్కన పెట్టేశారు. తాము ఇచ్చిన భూములు బీడుగా మారటం, తమ ప్రాంతం నుంచి రాజధాని తరలింపు ఆలోచన ఆ ప్రాంత రైతులు తట్టుకోలేకపోయారు. రోడ్డెక్కారు, నిరసనలకు దిగారు, న్యాయ పోరాటం చేశారు. 2024 వరకు అమరావతిని కాపాడుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక అమరావతికి తిరుగులేదని భావించారు. ప్రభుత్వం సైతం అదే రకమైన ఆశలు కల్పించింది. ప్రభుత్వం అమరావతికి చేస్తున్న ఖర్చుపైన ప్రతిపక్షాల చర్చ ఇతర ప్రాంతాల్లో ఆందోళన రేకెత్తించింది. కొంత మా రైతుల్లో కూడా చాలా ఆశలైతే రేకెత్తడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తు బాగుండిద్ది, ఇక్కడ అభివృద్ధి జరిగితే. ఎందుకంటే ఇప్పుడు అమరావతి గుంటూరు మెయిన్ రహదారి అవ్వటం వల్ల, ప్లస్ ఇక్కడ నిర్మాణాలకు కూడా చాలా అవకాశాలు ఉండటం వల్ల రాజధాని గ్రామాలతో కన్నా కూడా ఈ 7 గ్రామాల్లో అభివృద్ధి జరిగిద్ది అనే ఆలోచన అయితే మాలో ఉంది. ఇకపోతే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి చొరవ తీసుకున్నారని, వారి ఆలోచన మేరకు ఇక్కడ జరుగుతుందని అయితే కొంతమంది రైతుల్లో ఆనందాలు ఇవ్వటానికైతే ఉంది. కాకపోతే కొంత అనుమానాలు ఏంటంటే, నేను పార్టీ పరంగా అయితే చెప్పట్లేదు, పార్టీలకు అతీతంగా కూడా, అంటే రాజధాని విషయంలో మేము కొంత ఇప్పుడు అభివృద్ధి జరిగితే మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండిద్ది అని ఆలోచన మాకు కూడా ఉంది. అయితే ఇక్కడ పొలాలు, ఇప్పుడు ఉదాహరణకి కర్లపూడి రెవెన్యూ పరిధిలో లేమల్లి గ్రామం ఉంది. లేమల్లి గ్రామంలో చిన్న సన్నకారు రైతులు ఉంటారు. అంటే చాలా ఎక్కువ పొలాలు ఉన్న రైతులు వేల మీద లెక్క పెట్టచ్చు. అంతా 1 ఎకరం 2 ఎకరాల రైతులు ఎక్కువ ఉన్నారు. ఫస్ట్లో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న ఏరియా వాళ్ళకి ఇంకా రైతులకు న్యాయం జరగలే. అంతా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో రియల్ ఎస్టేట్ బాగుంది. 2024 వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఈ ఏరియా మొత్తం బాగానే జరిగింది. మాకు 4 కోట్ల దాకా జరిగింది తార్ రోడ్డు బారిన. లేమల్లి గ్రామంలోనే అమరావతి రోడ్లో 4 కోట్లు జరిగింది. పూలింగ్ అన్న తర్వాత తగ్గింది, 1.5 వచ్చేది. లోపల ఉండేవాళ్ళు సంతోషపడుతున్నారు, లోపల దారులు లేనివాళ్ళు వాళ్ళదైనా 1.5, మెయిన్ రోడ్డు మీద 1.5 అట్లా బాధపడుతున్నారు. కాదు జనాలు భయపడుతుంది ఏంటంటే, ఇంతవరకు ఫస్ట్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకే న్యాయం జరగలేదు, మనకి ఎంతవరకు జరిగిద్దని ఒక భయం అనేది జనాల్లో ఉంది. అది ఒకటి, ప్లాట్లు ఎక్కడ ఇస్తారు అదే ఒక క్లారిటీ కావాలి. రాజధాని ప్రకటించిన సమయంలో అమరావతి భూములకు మంచి డిమాండ్ కనిపించింది. అక్కడ ఎకరం భూమి దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు పలికింది. పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు భూములు కొనుగోలు చేశారు.
ఇక 2024లోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరలు పలికాయి. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా డీలా పడిపోయింది. ఈ రోజు ఓ ఎకరం ధర 70 నుంచి 80 లక్షల ధర పలుకుతోంది. కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. నాడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల వారు భారీగా కార్లలో వచ్చి మరీ కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ మొదటి దశ ఒక ఎత్తు అయితే రెండవ దశ మరొక ఎత్తు. అయితే రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఎక్కడైతే ప్రభుత్వం ప్రకటించిందో అక్కడే రియల్ ఎస్టేటు వైపు దూసుకుపోయింది. అయితే రెండవ దశ 7 గ్రామాలని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్కి ప్రకటించింది. ఎక్కడైతే ఉందో లేమల్లె కానీ, కర్లపూడి కానీ, చావుపాడు కానీ, పెద్దమొద్దూరు, వైకుంఠపురం ఈ గ్రామాల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మాజీ సీఎం జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన అమరావతి రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. భూములు కొనుగోలు చేయాలనుకునే వారిలో భయానికి కారణమవుతోంది. అటు రైతులకు తొలి విడతలో భూములిచ్చిన వారికే హామీ మేరకు ఇప్పటివరకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకపోవడం మరో సమస్యగా మారుతోంది. ఎన్ని రకాల అనుమానాలు, సందేహాల వేళ రైతులకు సమాధానం చెప్పడం ప్రభుత్వంలోని ముఖ్యులకు సమస్యగా మారుతోంది. తిరిగి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే ఏం జరుగుతుందో అనే టెన్షన్ వారిలో కనిపిస్తోంది. అసలు వ్యాపారాలు అనేది పూర్తిగా 2 నెలల నుంచి ఒక్క కొనటానికి వచ్చే రైతు లేడు, ఒక పార్టీయే లేడు. పొలాలు అమ్ముకుందామని ఎంతో ఆశపడి రైతులు 3 కోట్లు 4 కోట్లు అన్న పొలం ₹1 కోటి కొనేవాళ్ళు లేరు. ఈరోజు ఎందుకు జరుగుతుందనేది అది మాకు అర్థం కాక రైతులు భయాందోళనలో ఉన్నారు ఈ ఏరియాలో. ఇప్పుడు అటు అచ్చంపేట, బెల్లంకొండ అటు ఉన్నారు, అటు కూడా పూర్తిగా భయాందోళనలు. అక్కడ 50-60 అన్నోళ్ళు కూడా 15-20 లక్షలకు కూడా కొనడానికి కూడా అటు కూడా పోవట్లేదు ఎవరు కూడా. అసలు ఇదంతా ఎందుకనేది మీకు చెప్తుంది కదా. ఈ గతంలో 2014 నుంచి తీసుకున్న పొలాలకే న్యాయం జరగలేదు, ఇక్కడ తీసుకున్న పొలాలకి ఎలా జరుగుతాయని కొనేవాళ్ళు కూడా భయపడుతున్నారని నేను కోరుకుంటున్నాను. అమరావతిలో తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. రెండో విడత భూములు ఇవ్వకుంటే తొలి విడత భూములతో అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. తొలి విడత భూముల్లోనే ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు. ఈ సమయంలోనే ప్రభుత్వం రెండో దశ ల్యాండ్ పూలింగ్ పైన నిర్ణయం తీసుకుంది. తొలి విడత తరహా స్పందన కనిపించటం లేదు. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా రైతులతో సమావేశాలు నిర్వహించి హామీలు ఇచ్చి ఒప్పించాల్సి వస్తోంది. 7 గ్రామాల్లో రెండో విడత భూ సమీకరణ ప్రారంభించాలి. అంతటితో ఆగలేదు. మూడో విడత భూ సమీకరణ అంటూ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. ఇదే అసలు గందరగోళానికి కారణంగా మారింది. ఇందుకోసం కొన్ని గ్రామాలను ఎంపిక చేసింది. వరుసగా 2, 3 విడతల భూ సమీకరణ పైన రైతుల్లో ఆందోళన పెరిగింది. రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం డీలా పడిందనే చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఎకరం ధర 3 నుంచి 4 కోట్ల ధర పలికితే ఈరోజు మాత్రం ప్రజెంట్ ఎకరం 70 నుంచి 80 లక్షల ధర పలుకుతుంది. దీంతో అమ్మినోళ్ళలోనేమో ఆనందం, కొనుగోలు చేసిన వాళ్ళలోనేమో దుఃఖాన్ని మిగిల్చింది. ప్రస్తుతం అయితే రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా డీలా పడిందని చెప్పగా తప్పడం లేదు. అమరావతిలో ఇంత పెద్ద మొత్తంలో భూములను సేకరించడంపై రైతుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. కొందరు రైతులు తాము భూములివ్వాలంటే రాజధానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో వెంటనే కేంద్రంతో చర్చించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తాయని అంచనా వేశారు. అయినా రైతుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏమాత్రం ఉత్సాహం పెరగలేదు. భూముల క్రయ విక్రయాలు ఊపందుకోకపోవడంతో పాటుగా ధరల్లో పెరుగుదల కనిపించడం లేదు. 1,40,000కే కొంటున్నారు. అది ఇప్పుడు 1,40,000 అడుగుతున్నారు. చట్టబద్ధత రాకమంగలే కొద్దిగా బాగానే ఉంది. చట్టబద్ధత వచ్చినాకైనా 1,45,000, 46 అడుగుతున్నారు. అంటే కారణం ఏంటంటే మరి ఇది అంతా సాధ్యపడిద్దా అని రైతుల్లో భయం. 1,50,000 ఇలా మళ్ళీ 60 లక్షలకు వచ్చేసింది. దారుణంగా ఉంది. 1,50,000 2 కోట్లు పెట్టి కొన్నోళ్ళంతా దెబ్బతిని ఇప్పుడు 70 లక్షలకి అమ్మలేక కొనేవాళ్ళు లేక దానికి కూడా దారుణంగా. చట్టబద్ధత ఇచ్చినా కూడా ఏమి ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎవరు కొనటానికి ఎవరు రావట్లేదు. వ్యాపారం జరిగినప్పుడు ఇటు బొలుసుపాడు, లింగాపురం,
ధర్ణ కోట ఇక్కడ బాగానే జరిగింది. ఇప్పుడు అసలు ఏమి లేదు. రెండో ల్యాండ్ కూలింగ్ అన్న తర్వాత మొత్తం అయిపోయినాయి. అసలు మళ్ళీ మూడో ల్యాండ్ కూలింగ్ అన్నారు, అసలు ఒక్కటి కూడా రావట్లేదు. మావి గారిని ఎఫెక్ట్ కూడా దడిచారు. మరి ఇప్పుడు వాళ్ళు ఒకటి అంటున్నారు, వీళ్ళు ఒకటి అంటున్నారు. వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు అది అంటున్నారు. మరి రేపు వస్తే ఎలా ఉంటుందోనని జనంలో కొనుక్కునే వాళ్ళలో భయపడుతున్నారు. పని చేస్తున్నారు, ఇస్తున్నారు అనేది అంటున్నారు, కానీ వీళ్ళు వస్తే మేము మళ్ళీ చెడగొడతాం అంటున్నారు కదా. ఏం జరుగుతుందో అని భయంలో ఉంది, జనంలో భయం ఉంది. పోయిన 5 సంవత్సరాల భయం మళ్ళీ మొదలవుతుంది కదా. ఇప్పుడు అది ఏం జరిగిద్ది అనేది మరి జనంలో భయం, ఏదైనా జరగని తర్వాత. అలాగా కొనేవాళ్ళు రాక వ్యాపారం చేసేవాళ్ళు మొత్తం డల్ అయిపోయారు. ప్రభుత్వ హామీల అమలులో అలసత్వం రైతుల్లో ఆందోళన పెంచుతోంది. భవిష్యత్తుపై ధీమా రైతులకు, భూముల కొనుగోలుదారులకు కనిపించటం లేదు. దీంతో భూములు అమ్మేవారున్నా కొనేవారు లేరు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటే అమరావతిపై అపోహలు తొలగిపోతాయి. అప్పుడే అమరావతి అందరి రాజధాని అవుతుంది. కలల సాకారం చేసే ప్రజా రాజధానిగా నిలుస్తుంది. గతంలో 3 రాజధానులు, ఆ తర్వాత అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధ కల్పిస్తున్నామని మరొక స్టేట్మెంటు, మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షం పార్టీ మావీ గన్ అంటూ కూడా మరొక స్టేట్మెంటు. ఈ రకరకాల స్టేట్మెంట్లతో ప్రస్తుతం అమరావతిలో రాజధాని పూర్తిగా కూడా డీలా పడిపోయింది. ప్రస్తుతము అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వారు రాజధానిలో వ్యాపారం లేదు అంటూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి హెచ్ఎం టీవీ గ్రౌండ్ రిపోర్ట్.